ఒక అందమైన పచ్చని పల్లెటూరులో రాజమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమె రోజు నదికి వెళ్ళి తన 2 మట్టి కుండల్లో నీళ్లు తెచ్చేది. అయితే ఒకటి మంచి కుండ, మరొకటి చిల్లి కుండ. మంచి కుండ ఎప్పుడూ గర్వంగా ఉండేది. రాజమ్మతో ఒకసారి, చూసావా, నది నుండి నీ ఇంటి వరకు ఒక్క చుక్క నీరు కూడా వృధా కాకుండా నేను మోస్తున్నాను, నేను నీకు ఎంత ఉపయోగపడుతున్నానో అని చెప్పుకుంటూ ఉండేది. ఇది విన్న చిల్లికుండ బాధతో తలదించుకుని, అవును, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. నా లోపం వల్ల రాజమ్మ కష్టపడుతుంది. నేను సగం నీటిని దారిలోనే వృధా చేస్తున్నాను అని బాధపడేది. ఒకరోజు చిల్లుకుండ కన్నీళ్లతో రాజమ్మతో, అమ్మ, నన్ను క్షమించు. నాకున్న ఈ చిల్లు వల్ల నీటిని వృధా చేస్తున్నాను. నన్ను తీసేసి కొత్త కుండను కొనుక్కో. నేను నీకు భారంగా ఉన్నాను అని చెప్పింది. అప్పుడు రాజమ్మ శాంతంగా నవ్వుతూ, నా చిట్టి కుండ, నువ్వు ఎందుకు అంతగా బాధపడుతున్నావు? ఒకసారి మనం వచ్చే దారిని గమనించు అని చెప్పింది. వెంటనే చిల్లికుండ తన వైపు ఉన్న దారిని చూసింది. అక్కడ రంగురంగుల పూల మొక్కలు పుష్పించాయి. తరువాత మంచుకుండ వైపు చూసింది. అక్కడ మాత్రం ఎండిన మట్టి మాత్రమే ఉంది. చిల్లుకుండ ఆశ్చర్యంగా, ఇది ఎలా జరిగింది అని అడిగింది. అప్పుడు రాజమ్మ, నీలో చిల్లు ఉందని నాకు ముందే తెలుసు. అందుకే నీ వైపు ఉన్న దారిలో నేను పూల విత్తనాలు చల్లాను. ప్రతిరోజు నీ నుంచి కారే నీటితో ఆ మొక్కలు బతికాయి. ఆ పూలతోనే నేను దేవుణ్ణి పూజిస్తున్నాను, నా ఇంటిని అలంకరిస్తున్నాను అని చెప్పింది. నీవు ఇలా ఉండడం వల్లే ఈ అందం సాధ్యమైంది అని ప్రేమగా చెప్పింది. ఇదంతా విన్న మంచుకుండ పశ్చాత్తాపంతో, నన్ను క్షమించు మిత్రమా, నీ లోపమే ఒక గొప్ప సృజనకు కారణమైందని నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పింది. అప్పటి నుంచి మంచుకుండ, చిల్లుకుండ 2 మంచి స్నేహితుల్లా కలిసి జీవించాయి. నీతి: మనందరిలో ఏదో ఒక లోపం ఉంటుంది, కానీ ప్రతి లోపం వెనుక ప్రయోజనం తప్పకుండా దాగి ఉంటుంది. ఈ అందమైన కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Subscribe, like, share.